హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం పెసరట్టు చేయబోతున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఆంధ్ర వాళ్ళకి పెసరట్టు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. ఎంత టేస్టీగా ఉంటుందో అండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ పెసరట్టు తింటే హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది. ఒక బౌల్లో ఒక చిన్న గ్లాసు పెసలు తీసుకున్నాము. దానికి ఒక స్పూన్ వరకు బియ్యం తీసుకుంటున్నాము. ఇదైతే మనకి క్రిస్పీగా వస్తుందండి. ఎక్కువ రైస్ యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. 1 స్పూన్ అయితే సరిపోతుంది. జస్ట్ క్రిస్పీగా రావడం కోసమే తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ నానపెట్టుకుంటున్నాం. మార్నింగ్ ఈ నానపెట్టిన పెసల్ని ఒక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేత్తో నలిపితేనే దీనిపైన పొట్టంతా ఊడిపోతుంది. అలా నానపెట్టుకోవాలి. అప్పుడు మనం మిక్సీ వేసుకున్నప్పుడు ఇది మెత్తగా నలిగి ఈ పెసరట్టు వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఈ పెసరపప్పుని అందులో వేసుకుందాము. కొంచెం అల్లము, 2-3 పచ్చిమిర్చి తుంపి ఇందులో వేసుకొని తగినంత వాటర్ వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బయట హోటల్స్లో ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పెసరట్టు, అదే టేస్టీతో క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఈ బ్యాటర్ చూసారా, మరీ థిక్గా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఈ పెసరట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిట పిండి వేసుకొని పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం జీలకర్ర వేసి తగినంత ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. దీన్ని సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క సైడ్ మనకి చక్కగా కాలితే సరిపోతుంది. ఇలాగే దోశలన్నీ కూడా వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా సింపుల్గా వస్తాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు. బయట హోటల్స్లో ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అలాంటి టేస్టే వస్తుంది. ఈ ప్రాసెస్లో మీరు కానీ చేస్తే అసలు పెసరట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఓన్లీ పెసరట్టే కాదండి, పెసరట్టు ఉప్మా కూడా భలే టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. ఇంకా రిమైనింగ్ దోశలు కూడా ఇదే ప్రాసెస్లో వేసుకుంటున్నాము. ఈ ప్రాసెస్లో మీరు పెసరట్టు వేశారంటే ఇంట్లో అందరూ ఫిదా అవ్వాల్సిందే అండి. అంత టేస్టీగా ఉంటాయి. ఈ పెసరట్టుని టమాటా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ మ్యాచ్ చేసుకొని తింటే ఇంకా ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు. అంత బాగుంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.